General exercises. టైం కుదరటం కాదు కానీ నాకు మెయిన్ కొంచెం మానసికంగా బాధలో ఉన్నాను. అందుకని చేయట్లేదు. గత వారం రోజులు పెద్ద ఏం చేయలేదు. అప్పుడెప్పుడో చేసామని షేర్ చేస్తాను ఫట్ ఫట్ ఫట్మని. మానవ ఇంధనం బంగారు తల్లి మహాలక్ష్మి స్వార్జిత చిత్త విత్తములనే నాకు ప్రసాదించటం. ఒకరి సొమ్ము నాకు అలక్ష్మి, నాకు నా స్వార్జిత సొమ్ము సలక్ష్మి నాకు కాదు. నేను ప్రేమించిన దాన్ని నేను ఆస్వాదించుకుంటాను. తల్లి మా అమ్మ మహాలక్ష్మి, మా అమ్మకు జై. ఉండగల అవసరం బట్ చాలా మంచిది చేస్తే ఇది బిగబెట్టాలి. బెర్రను బిగబెట్టి ఇలా ఇలా లేపాలి. చాలా మంచిది. నెర్వస్ సిస్టమ్స్ అన్నీ సావధానమైనట్లు లెక్క. ఐ మీన్ మంచి పటుత్వం కలిగినట్లు లెక్క. చాలా మంచిది. మంచి టెంపో ఉంటుంది. మంచి ఎక్సర్సైజ్ నడుము భాగానికి మంచి ఎక్సర్సైజ్. Fast is slow. 2, 3, 50, 6, 7, 8.
పోయింది 40, 40, 41, 42. మసాలా బాగా సాగుతాయి. నా ప్లేస్ చాలా 30/30 ఉండదు. ఏ సామాన్ ఉండదు. శివ ఏ వ్యాయామాలు చేయాలన్నా నా అనుభవంతో చెప్తున్నా, ఖచ్చితంగా నిగ్రహ శక్తి కావాలి. స్త్రీలతో కలిస్తే ఇలాంటి వ్యాయామాలు చేయలేము. ఎంతసేపు భోగం వైపు మీదకి వెళ్తుంది మనసు, భోగాల వైపే పయనిస్తుంది మనసు. శరీరం కూడా దాన్నే కోరుకుంటుంది. బుద్ధి ఎప్పుడైతే దాని వైపు వెళ్తుందో అదే కోరుకుంటుంది కర్మానుసారినిగా. నిగ్రహశక్తి కలిగి ఉన్నా నాకే బద్ధకం అప్పుడప్పుడు వస్తుంది. అంటే భగవంతుడి దయ వల్ల నా అంతటా నాకు మనస్ఫూర్తిగా బద్ధకం లేదు, రానే ఉన్న వేరే విషయం. అయితే నా చిన్న పర్సన్స్ వల్ల మెయిన్ మనీ, దానివల్ల కొంచెం లేజీగా నేను అదేదో ఆలోచిస్తూ ఉంటాం తప్ప ఎలా లైఫ్ ఏంటి, ఎలా వెళ్ళాలి అని దాని మీద ఉంటాం తప్ప, లేకపోతే బద్ధకం లేదు, బద్ధకం ఉండదన్నమాట. ఎప్పుడైతే ఇంద్రియ నిగ్రహశక్తి కలిగి ఉంటామో మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు అన్నీ మన ఆధీనంలో ఉన్నట్లు లెక్క. దేనికి బానిస అవుతాయి, అది తెలుసుకోవాలి. అది ఉంటేనే మెయిన్. డబ్బు ఉంటే ఎంత ధైర్యం ఉంటుందో ఈ అంతర్గతంగా ఉన్న శరీరంలోకి, మానవ దేహానికి ఇంద్రియం ఉంటే అంత బలం, అంత శక్తి. నేను ఏ శక్తులు ఏమి చేయలేవు. రాసి పెట్టుకోండి, నేను నిజం చెప్తున్నా. మృత్యు మన వెనకాల తిరుగుతుందో నేను చేయదు. ఎందుకంటే వీడు స్కలించట్లేదు. వీడు కష్టాలు ఎలా పట్టాలి, వీడిని పట్టవు కదా. కలిస్తేనే కదా, తప్పులు చేస్తేనే కదా. దానికి తప్పు అంటే సుఖం అని ప్రత్యక్షంగా అనుకుంటారు కదా, దాని వెనకాల కష్టమే. సుఖం ఇప్పుడు అది కష్టం, సుఖం కాదు. సుఖం అనుకుని మనం అనుకుంటాం, అలా అన్నమాట. ఖచ్చితంగా నిగ్రహశక్తి కలిగి ఉంటే మానవ ఇంధనం, బాహ్య ఇంధనం చెప్పాను ఆల్రెడీ వన్స్పాన్. మానవ బాహ్య ఇంధనం ధనం, మానవ అంతర్గత ఇంధనం వీర్యం. చాలా శక్తివంతమైంది వీర్యం. దాన్ని కొలిచేవాడు ఈ భూమి మీద లేడు, రాడు, పుట్టడు. సాక్షాత్ ఈశ్వరుడికే సాధ్యం, అది ఇంకెవరికి సాధ్యం కాదు. అది లెక్క. ఎన్ని స్కోపులు పెట్టినా, ఎన్ని కెమెరాలు పెట్టినా ఆ ఆత్మని పట్టగలడా? ఇంపాసిబుల్. మన వీర్యంలో శక్తి అది. ఎస్, నేను చెప్పేదండి, నిగ్రహశక్తి కలిగి ఉండండి. స్త్రీలతో పెట్టుకోవద్దు. పెళ్లి చేసుకుంటే భార్య ఇంకెవరు వద్దు. అది పడుతుంది. హరే కృష్ణ.
ఉండగలను, బలవంతంగా ఉండగలను, నాకు తెలిసి కెపాసిటీ. బట్ అయినా దాని మరి నొప్పులు వస్తాయి అన్నమాట. మెల్లిమెల్లిగా సాగేశాను. ఏం కాదు. హరే కృష్ణ హరే రామ. ఇవన్నీ యోగాకు సంబంధించినవన్నీ కూడా. ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా మన శరీరంలో నరాల యొక్క టెంపో పెరుగుతుంది, సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది, శరీరం వేడెక్కి మన శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతూ ఉంటుంది. అంతే. ఎప్పుడైతే శరీరంలో కొవ్వు కరుగుతుందో రోగాలు రావు. దాని లింక్ ఏంటంటే రక్త ప్రసరణ ఫ్రీగా జరుగుతుంది. ఈ కొవ్వు అనేది రక్తంలోనూ చేరుతుంది, చీములోనూ చేరుతుంది, ప్లాస్మా అంటాం, చీములోనూ చేరుతుంది, అన్ని భాగాలను చేరుతుంది కొవ్వు అనేది. దానివల్ల రక్తం కూడా చిక్కబడితే సర్క్యులేషన్ ఉండదు. రక్తం ఎంత పలచగా ఉంటే అంత మంచిది, ఫ్లోయింగ్ బాగుంటుంది అన్నమాట. అలాగే అవన్నీ వ్యాయామాలు చేయటం వల్ల, ముఖ్యంగా సూర్య భగవానుడు ఎండలో ఖచ్చితంగా తిరగాల్సిందే. మనం ఇలాంటి వ్యాయామాలు కుదిరితే చేయొచ్చు, లేకపోతే రోజుకి 2 లేదా 3 కిలోమీటర్లు నడవగలిగితే ఈ ఎండలో మార్నింగ్ మీరు 6 నుంచి 8 వరకు నడవచ్చు. ఏదో మెల్లిగా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలాగే చేయలేకపోతే మార్నింగ్ ఖచ్చితంగా ఈవినింగ్ 4 to 6 నెంబర్ 1 ఉన్నది. ఈ మధ్యలో ఉన్నది విషం. అంటే ఈశ్వరుడు ఉంటాడు కాబట్టి ఆ రేతస్సులు పట్టుకోలేదు, ఆ తేజస్సులు పట్టుకోలేదు. అంటే మనిషి తట్టుకోలేదు డైరెక్ట్గా. అటు వెళ్తే వెళ్ళాల్సిన పట్టైనా అది అవసరం లేదు. అది దాంతో పని పెద్ద అవసరం, దాంతో ఉపయోగం లేదు. మనకి ఎక్కువ ఉపయోగం మార్నింగ్ ఒక 10 minutes అంతవరకు మాత్రమే. సూర్యుడు ఉదయించిన 10 minutes. ఎక్కువసేపు ఉంటే మళ్ళీ నల్లగైపోతాం. అదొక డిఫరెంట్ పవర్. అది దాన్ని తట్టుకుని ఎవరి తరం కాదు. మీరు అర్థం చేసుకోండి. నేను అల్లరి పడ్డాను కాబట్టి చెప్తాను. అమ్మో, ఎక్కువ తీక్షణంగా దాని దగ్గర ఉన్న ధ్యానం చేసుకుని కొట్టేస్తుంది. చేయకూడదు. దండం పెట్టుకుని వాస్తవంగా ఉదయిస్తున్న భానుణ్ణి అస్తమిస్తున్న భానుణ్ణి చూడరాదు. తల్లి స్నానం చేస్తే చూసినంత దోషం. ఇది శాస్త్రం నేను చెప్పాడు, శాస్త్రాలు చెప్తున్నాను. అందుకని ఎంతవరకు అంతవరకు దండం పెట్టి ఇలా రెప్పపాటులో లిప్తపాటు దండం పెట్టుకుని సూర్య నమస్కారాలు చేసుకుంటూ సైడ్ అయిపోవాలి. ఈ చెట్టు చాటును ఇండైరెక్ట్గా చేయొచ్చు, దానివల్ల ఏ దోషం లేదు. డైరెక్ట్గా చేయొచ్చు. 4 to 6 డైరెక్ట్ అమృతం. నేను చెప్పండి, శాస్త్రాలు చెప్తాను, విష్ణు పురాణం చెప్తాను. హరే కృష్ణ. చాలా మంచిది. ఇలా చేయండి, లైట్ చేయండి, చాలా మంచిది. నరాలు సౌతాయి. నాకు పెద్దగా తెలియదు అది. ఇది ఇక్కడ నరాలు అవి ఎక్కువ ఈ భాగంలోనే సర్క్యులేషన్ తక్కువ ఉంటుంది. ఈ భాగంలో, ఈ పిక్కల భాగంలో, మన ఈ మోకాళ్ళ చికెన్ మధ్య భాగంలో. ఎందుకంటే నరాల యొక్క స్లో సర్క్యులేషన్ వల్ల దానికి ఫ్యాట్ కావచ్చు, ఫ్యాట్ అంటే కొలెస్ట్రాల్ ఇవన్నీ కావచ్చు. ఇలాంటి వ్యాయామం చేస్తే సాగి సప్లై మళ్ళీ మోరీ క్లీన్ ఎలా చేస్తే అలా పుల్లబెట్టి ఎలా క్లీన్ చేస్తారో అలాగే మనం వ్యాయామాలు చేస్తే అంతరం దట్ ఫలితం, ఆ ఫలితం. వ్యాయామాలు చేస్తే మన శరీరం శుద్ధి అవుతుంది.
ఉండగలను అవసరం ఉండగలను, బట్ అయినా ఎక్కువ మనం అలా బలవంతంగా చేయి బ్రేక్ చేయాలి అట్లా. जय श्री राम। ओम तत्सत। ओम हरि मर्कटाय स्वाहा। రోజుకి మన శరీరం స్లిమ్గా ఉండాలన్నా, ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలన్నా రోజుకి 2 పూటలు తినేది ఒక పూటే తినండి. అంటే 2 పూటలు తిండి ఒకేసారి తింటాం కదా, తెల్లని వేరే విషయం. అంటే రోజుకి ఒక పూట అన్నం తిని రాత్రి కొంచెం స్వల్పంగా ఏదో అల్పాహారంగా తింటే చాలు. ముఖ్యంగా అందులో డైట్ కంపల్సరీగా అన్నానికి బదులు భిన్నంగా, అంటే అన్నాన్ని కాకుండా అన్నం మార్నింగ్ తింటూ నైట్ తినద్దు. సేమ్ వేరియేషన్ ఉండాలి. మన బలం కోసం, స్పెషల్ బాడీకి ఎనర్జీ కోసం ఖచ్చితంగా గోధుమలు చాలా ఉత్తమం. గోధుమలు బెస్ట్. గోధుమ జావ కానీ, చపాతీలు కానీ, ఇంత కూర, సాత్వికంగా ఉన్న కూర, మాంసాహారం రాత్రి కూడా వద్దు. పగలపూట తినేవాళ్ళు తినండి. పొట్లనే అయితే వేరే విషయం, అవాయిడ్ చేయమని చెప్తాను. ఖచ్చితంగా డైట్లో కంపల్సరీగా పాలు తీసుకోవాలి. 2 గ్లాసులు పాలు తాగాలి. తాగితేనే చాలా బలం. పాలు, గోధుమ, పళ్ళు, ఖచ్చితంగా అరటిపళ్ళు తినండి. 4-5 అరటిపళ్ళు తినండి, చాలా బలం. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా తీసుకుంటే మన శరీరం స్లిమ్గా, మన మైండ్ ఇవన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా అంటే ఎక్కువగా మన శరీరం కూడా మిషనే. పగలు అదే ఫుడ్ పెట్టి రాత్రి అదే ఫుడ్ పెట్టేస్తే పాపం అది దానికి రెస్ట్ ఇవ్వాలి కదా. అందుకని వారానికి ఒకరోజు మెల్లిగా తోటలు మానేసి రాత్రిపూట కొంచెం అల్పాహారం తిన్న ఉత్తమం. అలా శరీరం చేస్తే యవనంగా ఉండొచ్చు. ఇవన్నీ కూడా విష్ణు పురాణంలోను, మాఘ పురాణంలోను కొన్ని మర్మాలు చెప్పడం ఉన్నాయి. అందుకని ఏకాదశి వ్రతాలు అవన్నీ వచ్చాయి. ఈ కొన్ని వ్రతాలు అవి అందుకే వచ్చాయి. అందులో భాగంగానే ఈ భార్యాభర్తల కలయిక కూడా సందర్భంలో వస్తుంది. అవన్నీ కూడా గ్యాప్లు చాలా మంచివని. ఓకే, ఎనర్జీ కోసం థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. పాటించడం మనం ఏం చేయలేదు విషయం, కానీ పాటించండి. ఎంత శాకాహారం తింటే అదే ఆల్వేజ్ శాకాహారాన్ని వెజిటేరియన్ తింటే శరీరం ఎప్పుడు స్లిమ్గా ఉంటుంది, ముసలితనం రాదు. మాంసాహారం తినటం వల్ల ఏంటంటే శరీరం ముదిరిపోతుంది. కండల బాహ్యంగా కనపడిన గట్స్ కింద కనపడినప్పుడు కూడా క్రమక్రమంగా అది ప్రమాదకరం. అది ఎవరికీ తెలియదు. అది
దయచేసి తెలుసుకోండి. ఎంత దూరంగా ఉంటే మాంసాహారానికి అంత బెటర్. వ్యాయామాలకి, యోగాలకి మితంగా ఉంటూ చక్కని దైవధ్యానం చేసుకుంటూ శాకాహారంలో ఉంటే ఆయుష్ పెరుగుతుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్.